Hello students, very huge gap after very long gap. Very long gap మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా ఉంటాయి వీడియోస్. సో హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ చెప్పాను. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్కీన్స్. అసలు ఆల్కీన్స్ అంటే ఏంటి అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇవి ఆల్కీన్స్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మనకి ఆల్కేన్స్ ఏమో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, దీస్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సార్ వాట్ ఈస్ దిస్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సార్? అన్సాచురేటెడ్ మీన్స్ the required number of hydrogens are not present in the hydrocarbon. Hydrocarbon means hydrogen and carbon, only two elements are present. అంతే కదా, హైడ్రోజన్ అండ్ కార్బనే ఉంటాయి. అందులో హైడ్రోజన్ కార్బన్కి ఎంత కావాలో, ఎన్ని కావాలో హైడ్రోజన్స్ అన్నీ లేకపోతే దాన్ని అన్సాచురేటెడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్బన్ ఉందంటే 4 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేయగలుగుతుంది. 2 కార్బన్స్ ఉన్నాయంటే 6 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది, C2H6 ఈథేన్. అట్లా కాకుండా 4 హైడ్రోజన్సే ఉన్నాయనుకో, అప్పుడు దాన్ని అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, యూ కెన్ సే మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్ ఉంటే అప్పుడు దాన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా CH2 డబుల్ బాండ్ CH2 ఇది తీసుకోవచ్చు. అంటే సికి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. బోర్డు అంతా విజిబులా? రైట్. సికి డబుల్ బాండ్ ఉంటుంది. ఇట్లా అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉన్న హైడ్రోకార్బన్స్ని మనం ఆల్కీన్స్గా చెప్తామన్నమాట. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ మస్ట్ ప్రజెంట్. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ మస్ట్ ప్రజెంట్. 1 double bond must present. Must present. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంటే అప్పుడు మనం ఆల్కీన్ అంటాం. సో ఈ ఆల్కీన్స్కి జనరల్ ఫార్ములా వచ్చేసి, జనరల్ ఫార్ములా CnH2n వస్తుంది. CnH2n. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సార్, n ఈజ్ ఈక్వల్ టు 1 ఉండదు, 2 నుంచి స్టార్ట్ అవుద్ది. n వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకోండి, సో యూ విల్ గెట్ C2H4 అవుతుంది. అది ఈథీన్ ఆర్ ఇథిలిన్ అంటాం. n ఈజ్ ఈక్వల్ టు 3 అయితే C3H6 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 C4H8. ఇన్ దిస్ వే యూ కెన్ రైట్ దిస్ ఈజ్ ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, లైక్ దట్. వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్లో యూ కెన్ టేక్ ఎనీ 2, యూ విల్ గెట్ CH2 డిఫరెన్స్. అట్లా CH2 డిఫరెన్స్ ఉంటే దాన్ని హోమోలోగస్ సిరీస్ అంటాం మనం. ఇక్కడ ఇదంతా హోమోలోగస్ సిరీస్. కాబట్టి హోమోలోగస్ సిరీస్కి ఏంటి అంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్ యూస్ చేయొచ్చు నార్మల్గా. కొన్ని ఎక్సెప్షన్స్ అంటే కొన్నిటిని యూస్ చేయలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఒకదాన్ని ప్రిపేర్ చేసిన మెథడ్తోనే ఇంకొక దాన్ని కూడా, దాని హోమోలోగస్ సిరీస్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. రైట్. CnH2n. ఇక్కడ నేను ఫస్ట్ సింప్లెస్ట్ ఆల్కీన్ ఈథీన్ తీసుకుంటాను. ఈథీన్ అంటే ఈత్ అంటే 2 కార్బన్స్ ఉంటాయి, ఈన్ అంటే డబుల్ బాండ్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇది ఈథీన్, ఆర్ కామన్ నేమ్ అయితే ఇథిలిన్ అంటారు దీన్ని. సో కామన్ నేమ్ వచ్చేసి ఇథిలిన్ అంటారు. నేను కామన్ నేమ్స్ కూడా రాస్తాను. ఇథిలిన్ అంటారు దీన్ని. ఓకే, ఈథీన్, ఇథిలిన్ అంటారు.
ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కార్బన్కి మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒక పై బాండ్ ఉంది అనమాట. ఇట్లా పై బాండ్ ఉంది అంటే అన్సాచురేషన్ ఉంది అని అర్థం. కార్బన్ మధ్యలో ఈ కార్బన్స్ రెండు కూడా sp2 హైబ్రిడైజేషన్లో ఉంటాయి. sp2 హైబ్రిడైజేషన్. అందుకే ఒక అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఆఫ్ దిస్ కార్బన్, అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఆఫ్ దిస్ కార్బన్, ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి. సార్ ఎట్లా సార్ అది ఓవర్లాప్ అయ్యేది అంటే జస్ట్ సి, అంటే మీకు కెమికల్ బాండింగ్లో వస్తుంది అయినా కూడా చూడండి. మామూలుగా కార్బన్కి 1s2 2s2 2p2 ఇది కాన్ఫిగరేషన్, ఎందుకంటే దీని అటామిక్ నెంబర్ 6 కాబట్టి. ఇది గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది. వెన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్, ఒకవేళ ఇది ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది. దెన్ 1s2 2s1 2p3 అవుతుంది. అంటే ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, పిలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో 1 s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ కలిసి sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. 1s 2 p ఆర్బిటాల్స్. ఇప్పుడు ఈ లాస్ట్ ఉంది కదా ఈ ఆర్బిటాల్, ఇది అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అనమాట. అంటే ప్రతి కార్బన్ దగ్గర sp2 కార్బన్ దగ్గర ఒక ప్యూర్ p ఆర్బిటాల్ ఉంటుంది, అందులో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది కార్బన్ అనుకుంటే దీని దగ్గర sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇట్లా 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఒక అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంటుంది, దీన్ని అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అనుకుందాం. అట్లే ఈ కార్బన్ దగ్గర కూడా 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇంకొక కార్బన్ దగ్గర దీని దగ్గర కూడా ఒక అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇప్పుడు ఇది బాండ్ ఫామ్ చేసుకోవటం వల్ల sp2 కార్బన్ మధ్యలో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇవి హైడ్రోజన్స్తోని సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. ఇవి హైడ్రోజన్ s ఆర్బిటాల్స్తోని సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. మీరు కెమికల్ బాండింగ్లో ఈ హైబ్రిడైజేషన్ ఉంటుంది, కావాలంటే చూడొచ్చు. ఇక్కడ హైడ్రోజన్తోని సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇవి హైడ్రోజన్తో ఫామ్ అయ్యే సిగ్మా బాండ్స్. ఇప్పుడు దీంట్లో కూడా ఎలక్ట్రాన్ ఉంది కదా, దీంట్లో ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో ఎలక్ట్రాన్ ఉంది. వీటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం పై బాండ్గా తీసుకుంటాం. ఈ బాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం పై బాండ్గా తీసుకుంటాం. ఇది పై బాండ్. ఓకే, సో ఇట్లా ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ వచ్చింది. దీని స్కెలిటల్ స్ట్రక్చర్ వేస్తే ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో కార్బన్ డబుల్ బాండ్ అంటే ఒక సిగ్మా ఒక పై బాండ్ వచ్చింది కాబట్టి డబుల్ బాండ్ కార్బన్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది. ఇట్లా ఫైనల్గా మనకి ఈథీన్ స్ట్రక్చర్ వస్తుంది. ఇది మొత్తం మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్గా చెప్పొచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్గా చెప్పొచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ఈథీన్ కావచ్చు, ప్రోపీన్ కావచ్చు, వీటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో ప్రిపరేషన్ మెథడ్స్ తీసుకుందాం. ఈ ప్రిపరేషన్ మెథడ్స్తోనే మీకు ఎలిమినేషన్ రియాక్షన్స్ కూడా నేర్పిస్తాను. ప్రిపరేషన్ మెథడ్స్. సో మీకు ఆర్గానిక్లో ఆల్కీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే కంప్లీట్ ఎలిమినేషన్ రియాక్షన్స్ అన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. సో ప్రిపరేషన్ మెథడ్ తీసుకుందాం. అందులో మెథడ్స్, ప్రిపరేషన్ మెథడ్స్. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఐ విల్ టేక్ డీహైడ్రేషన్. జనరల్గా ఆల్కీన్ రావాలి అంటే మీకు సి డబుల్ బాండ్ సి రావాలి అంటే మీరు తీసుకున్న ఆల్కేన్ ఏదైతే సాచురేటెడ్ కాంపౌండ్ ఉందో దాని నుంచి గ్రూప్స్ ఎలిమినేట్ అవ్వాలి, అప్పుడే డబుల్ బాండ్ వస్తుంది. నువ్వు ఒకవేళ సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకొని ఉంటే, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏదైనా తీసుకొని ఉంటే ఎలిమినేషన్ జరిగితేనే ఆల్కీన్ వస్తుంది. ఇప్పుడు అట్లాంటి రియాక్షన్సే చెప్పబోతున్నాను.
ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది అనుకుందాం. ఈ HBr తీసేస్తే ఈ రెండింటి బదులు ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది, మీకు ఆల్కీన్ వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ప్రిపరేషన్ మెథడ్స్లో ఫస్ట్ది ఐ విల్ టేక్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ని డీహైడ్రేషన్ చేస్తే మనకి ఆల్కీన్స్ వస్తాయి. బట్ ఈ డీహైడ్రేషన్ అనేది ఏ మెకానిజంలో జరుగుతుంది అంటే E1 మెకానిజం, E1 ఎలిమినేషన్లో మనకి మళ్ళీ E1, E2, E1CB, EI ఎలిమినేషన్స్ అని ఉన్నాయి. సార్ అసలు ఎలిమినేషన్ అంటే ఏంటి సార్? ఎలిమినేషన్ అంటే ఏం లేదు, ఒక కార్బన్ మీద నుంచి ఒక గ్రూప్, దాని పక్కనే ఉన్న కార్బన్ కావచ్చు, వేరే కార్బన్ కావచ్చు, ఇంకొక గ్రూప్, అవి కలిసి వెళ్ళిపోయి వాటి మధ్యలో బాండ్ ఫామ్ అయితే, ఇప్పుడు ఇక్కడ Br ఇక్కడ H పోయింది, ఈ రెండింటి మధ్యలో కొత్తగా ఒక బాండ్ ఫామ్ అయితే దాన్ని ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఎందుకు? ఈ రెండు బయటికి వెళ్ళిపోయినాయి. ఎలిమినేట్ చేయడం అంటే తెలుసు కదా మీకు, ఒక మూవీలో ఐ థింక్ దూకుడు మూవీలో అనుకుంటా, బ్రహ్మానందం నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి, వీడిని ఎలిమినేట్ చేయండి అంటారు, రియాలిటీ షో అని చెప్తారు. ఎలిమినేట్ చేయడం అంటే అక్కడ నుంచి తీసేయడం. సో ఇప్పుడు ఈ కాంపౌండ్లో నుంచి గ్రూప్స్ని పక్కకు తీసేయడాన్ని దట్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్. సో ఈ డీహైడ్రేషన్లో డి మీన్స్ రిమూవింగ్, హైడ్రేషన్ మీన్స్ వాటర్. ఆల్కహాల్స్లో నుంచి వాటర్ని ఎలిమినేట్ చేస్తాం, తీసేస్తాం, అప్పుడు మనకి ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. ఇది ఏ మెకానిజంలో జరుగుద్ది అంటే, మెకానిజం చెప్పాను కదా, E1, E2, E1CB, EI అని డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. అందులో E1 మెకానిజంలో జరుగుతుంది అనమాట. సో మెకానిజం తర్వాత చూద్దాం, అసలు ఈ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఎట్లా జరుగుద్ది ఫస్ట్ చూద్దాం. హియర్ ఐఎమ్ టేకింగ్ ఆల్కహాల్. సో ఇక్కడ ఒకటి రాస్తాను, ఈథీన్ ఫామ్ అవ్వడానికి ఒకటి రాస్తాను, తర్వాత మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇథైల్ ఆల్కహాల్ on heating with concentrated H2SO4. ఎందుకు కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. వాటర్ని తీసుకోవడానికి మంచి ఏజెంట్ ఇది. సార్ మరి P2O5 కూడా డీహైడ్రేటింగ్ ఏజెంటే కదా? ఎస్, యు ఆర్ రైట్, P2O5 కూడా వాడచ్చు. ఓకే, P2O5ని కూడా వాడచ్చు. డీహైడ్రేషన్ చేయాలి మనం, ఇక్కడ వాటర్ని తీసుకునేది ఎవరినైనా వాడచ్చు. కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుంటాం. ఇథైల్ ఆల్కహాల్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 గివ్స్ ఈథీన్. ఇది ఒక ఎగ్జాంపుల్ రియాక్షన్గా చెప్పొచ్చు మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాను, CH H H CH H OH, కాన్సన్ట్రేటెడ్ H2SO4. అయితే ఎలిమినేషన్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా హీటింగ్లోనే జరుగుతాయి. ఎందుకంటే ఎలిమినేట్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి, దానికి హీట్ చేయాలి. ఎందుకు హీట్ చేయాలి సార్ అంటే, ఎలిమినేషన్లో రెండు బాండ్లు బ్రేక్ అవుతున్నాయి, నీకు ఫామ్ అయ్యేది ఒక్క బాండే, కానీ నువ్వు బ్రేక్ చేయాల్సింది రెండు బాండ్లని. రెండు బాండ్లకు నువ్వు ఇచ్చే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, నీకు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, నీకు సరిపోదు ఆ స్టెమినా. ఈ రెండింటిని బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ రాదు నువ్వు ఒక బాండ్ ఫామ్ అయితే. కాబట్టి నీకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. సో హీటింగ్ ఈజ్ మస్ట్. ఇక్కడ హీట్ చేయాలి, కాకపోతే ఎక్కడి వరకు హీట్ చేయాలి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ హియర్. సేమ్ రియాక్టెంట్ తీసుకుంటాం, సేమ్ క్యాటలిస్ట్ తీసుకుంటాం, రియేజెంట్ కూడా సేమ్ తీసుకుంటాం, బట్ నువ్వు టెంపరేచర్ మారిస్తే ప్రొడక్ట్ మారిపోద్ది. హియర్ టెంపరేచర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అప్ టు, ఇక్కడ ఇది రాసుకోవచ్చు, అప్ టు 170 degrees Celsius గివ్స్ ఈథీన్ అని చెప్పాలి. ఇక్కడ నువ్వు 170 degrees Celsius, 170 నుంచి 180 degrees వరకు హీట్ చేయాలి. 170 degrees Celsius హీట్ చేస్తే అప్పుడు నీకు ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి H2O వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. HCH డబుల్ బాండ్ CHH ప్లస్ H2O ఫామ్ అవుతుంది. నవ్ ఇట్ ఈజ్ ఈథీన్. ఇప్పుడు ఇదే H2SO4తోని 140 డిగ్రీస్ వరకు చేస్తే ఏమొస్తుంది అంటే డైఇథైల్ ఈథర్ వస్తుంది. 100 డిగ్రీస్ వరకు చేస్తే ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ వస్తుంది, వేరే ప్రొడక్ట్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. కాబట్టి డిఫరెంట్ టెంపరేచర్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయను. ఎక్కడ చేస్తాను? ఆల్కహాల్స్ ప్రాపర్టీస్లో చేస్తా. సెకండ్ ఇయర్లో ఆల్కహాల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆల్కహాల్స్ చాప్టర్లో ఆల్కహాల్స్ ప్రాపర్టీస్లో ఇదంతా చెప్తా నేను. యాసిడ్తోని హీట్ చేస్తే డిఫరెంట్ టెంపరేచర్స్లో ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి, ఎట్లా వస్తాయని అక్కడ చెప్తాం. ఇక్కడ నాకు కావాల్సింది ఆల్కిన్ ప్రిపరేషనే కాబట్టి 170 వరకు హీట్ చేస్తే వస్తుంది. సో కాన్సన్ట్రేటెడ్ H2SO4తోని ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఈ ప్రైమరీ ఆల్కహాల్ని హీట్ చేస్తే మనకి ఈథీన్ వచ్చింది. అయితే ఒకవేళ నేను ప్రైమరీ కాకుండా సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను CH3 ఇట్లా తీసుకున్నా అనుకోండి. దీన్ని ఇప్పుడు సెకండరీ ఆల్కహాల్ అంటారు. ఎందుకు సెకండరీ ఆల్కహాల్ అంటారు సార్? ఈ OH గ్రూపు ప్రైమరీ కార్బన్ మీద ఉంటే ప్రైమరీ ఆల్కహాల్, ఇది సెకండరీ కార్బన్ కదా. OH గ్రూప్ సెకండరీ కార్బన్కి అటాచ్ అయితే దీన్ని సెకండరీ ఆల్కహాల్ అంటారు. OH గ్రూప్ ఇక్కడ సెకండరీ కార్బన్కి అటాచ్ అయింది. ఇది సెకండరీ కార్బన్ అని ఎట్లా అంటారు సార్? నాది ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కార్బన్ డైరెక్ట్గా 2 కార్బన్స్తో అటాచ్ అయితే దాన్ని సెకండరీ అంటారు. అంటే ఇక్కడ ఒక కార్బన్ ఇంకొక కార్బన్తోనే అటాచ్ అయితే ప్రైమరీ అంటాం. ఒక కార్బన్ 2 కార్బన్లతో డైరెక్ట్గా అటాచ్ అయితే సెకండరీ అంటాం. ఒక కార్బన్ 3 కార్బన్లతో డైరెక్ట్గా అటాచ్ అయితే టెర్షరీ అంటాం అన్నమాట. అట్లా మనకి అందులో ఉంటుంది బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇది సెకండరీ ఆల్కహాల్. దీని పేరేంటి అంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనొచ్చు, లేదా 2-ప్రొపనోల్ అంటారు. ఐయుపాక్ నేమ్ వచ్చి 2-ప్రొపనోల్ అంటాం. ఇప్పుడు ఇది తీసుకున్నా నేను, 2-ప్రొపనోల్ తీసుకున్నా. ఈ 2-ప్రొపనోల్ కాన్సన్ట్రేటెడ్ H2SO4తోనైతే 130-140 డిగ్రీస్ హీట్ చేస్తే చాలు ప్రొడక్ట్ వస్తుంది. 130 to 140 సరిపోతుంది. లేదు నేను ఇంత స్ట్రాంగ్ యాసిడ్ కూడా అవసరం లేదు, ఒక 80% కాన్సన్ట్రేటెడ్ H3PO4 కూడా తీసుకోవచ్చు. ఫాస్ఫారిక్ యాసిడ్ అయినా తీసుకోవచ్చు H3PO4. దీన్ని కాకపోతే నియర్లీ 140 వరకు హీట్ చేయాల్సి ఉంటుంది, 140 డిగ్రీస్ వరకు. అంటే అప్రాక్సిమేట్గా దీన్ని 448 అట్లా అంటారు. 448 అంటే డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి చూడండి, దాన్ని బట్టి మార్చుకోవచ్చు మీరు. అంటే ఒక్కొక్కసారి డిగ్రీస్ సెల్సియస్లో ఇస్తారు, ఒక్కొక్కసారి ఏమో కెల్విన్లో ఇస్తారు. మీరు కెల్విన్లో అయినా పర్వాలేదు, డిగ్రీస్ సెల్సియస్లో అయినా పర్వాలేదు. ఓకే, సో దేంట్లో అయినా పర్వాలేదు. 440 అంటే 440లో నుంచి 273 తీసేయండి. 7 ఇక్కడ 3 ఉంటుంది, 13లో 7 పోతే 6, 3 ఉంటుంది, 167. అరౌండ్ 167 డిగ్రీస్ సెల్సియస్ దగ్గరికి హీట్ చేస్తే సార్ ఇక్కడంతే చేసినాం కదా సార్ అంటే ఇక్కడ H3PO4. అదే నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 పెట్టుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ H3PO4 వద్దు సార్ నాకు, నేను కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుంటా అన్నావు అనుకో. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అయితే నీకు 140-150 చాలు, 140 to 150 డిగ్రీస్ చాలు. లేదు అనుకుంటే నీకు కాన్సన్ట్రేటెడ్ 80% H3PO4 తీసుకుంటే అప్పుడు మాత్రం నువ్వు 167 అంటే 440 కెల్విన్ వరకు హీట్ చేయాలన్నమాట. 440 కెల్విన్ వరకు హీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఏమొస్తుంది సార్ ఇక్కడ
వాటర్ మాలిక్యూల్ పోతుంది. సేమ్ డీహైడ్రేషనే ఇక్కడ మనకు జరిగేది. CH3 CH డబుల్ బాండ్ CH2. సో ఇది వస్తుంది ప్లస్ వాటర్. ఇన్ కేస్ నేను టెర్షరీ తీసుకున్నాను అనుకోండి, నేను టెర్షరీ తీసుకున్నాను, ఇక్కడ 3 డిగ్రీ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటిది తీసుకున్నాను, CH3 C, ఏదో ఒకటి హెచ్లు విడిగా రాయండి, ఎందుకంటే మనం OHతో పాటు దాన్ని తీసేయాలి కాబట్టి వాటర్ మాలిక్యూల్. అదే ఇక్కడైతే 20% H3PO4 సరిపోతుంది. అండ్ ఇంత కూడా అవసరం లేదు, 358 కెల్విన్ సరిపోతుంది. 358 కెల్విన్ సరిపోతుంది. 358 కెల్విన్కి హీట్ చేస్తే నీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి CH3 CH3 డబుల్ బాండ్ CH2 ప్లస్ వాటర్ వచ్చేస్తుంది. సార్ మరి కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఒకవేళ యూజ్ చేస్తే పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 యూజ్ చేస్తే 100 డిగ్రీస్కి హీట్ చేయ చాలు, అంటే 360 370కి హీట్ చేసి సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనం కాన్సన్ట్రేషను తగ్గించినాము, మళ్ళీ టెంపరేచర్ కూడా తగ్గించినాము. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ చెప్పిన దానికి అర్థం ఏంటంటే, ఇది టెర్షరీ ఆల్కహాల్ కదా, ఇది టెర్షరీ ఆల్కహాల్. అంటే ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఎట్లా ఉంది? ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఏది ఈజీగా డీహైడ్రేట్ అవుతుంది? ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఈజ్ టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ, సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. ఎవరు ఈజీగా డీహైడ్రేట్ అవుతారు అంటే టెర్షరీ ఆల్కహాల్స్ ఈజీగా డీహైడ్రేట్ అవుతాయి, తర్వాత సెకండరీ ఆల్కహాల్స్ అవుతాయి, తర్వాత ప్రైమరీ ఆల్కహాల్స్ అవుతాయి. ఇది డీహైడ్రేషన్కి ఆర్డర్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే నీకు టెర్షరీ ఆల్కహాల్ డీహైడ్రేషన్ అవ్వడం అనేది ఈజీ అనమాట, ఆల్కీన్స్ ఫామ్ అవ్వడం ప్రైమరీ కంటే. సో నీకు ప్రైమరీ ఆల్కీన్స్ కావాలంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 యూజ్ చేసి 140 to 150 డిగ్రీస్ వరకు హీట్ చేయాలి. సార్ నా దగ్గర కాన్సన్ట్రేటెడ్ H2SO4 లేదు, H3PO4 లేదు, కానీ నాకు ఆల్కీన్ కావాలి ఆల్కహాల్ నుంచి. ఎస్, అల్యూమినాతో కూడా చేయొచ్చు. దేంతో చేయొచ్చు? విత్ అల్యూమినా ఆల్సో వీ కెన్ డీహైడ్రేట్. విత్ Al2O3 ఆల్సో we can prepare alkene. Al2O3తో కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే Al2O3తో 350 డిగ్రీస్ వరకు హీట్ చేయాలి. ఇక్కడ మనము మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 డిగ్రీస్కి అయితే వచ్చింది. అదే నువ్వు Al2O3 యూజ్ చేస్తా అన్నావు అనుకో, Al2O3 అయితే 350 డిగ్రీస్ సెల్సియస్ వరకు హీట్ చేయాలి, సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. కాకపోతే మెకానిజం అప్పుడు కొంచెం తేడా ఉంటుంది. మెకానిజం అప్పుడు ఏం తేడా ఉంటుందంటే, ఇది ఈవెన్ మెకానిజంలో జరిగే రీఅరేంజ్మెంట్ జరుగుద్ది, ఇది రీఅరేంజ్మెంట్ జరగదు. అదేంటి అనేది ఒకసారి మెకానిజంతో చెప్తాను. ఇప్పుడు మెకానిజం కూడా చెప్తాను నేను. ఓకే, సో మెకానిజం కూడా ఇప్పుడు చెప్తాను నేను. రైట్, ఇప్పుడు మెకానిజం తీసుకుందాం. ఈ డీహైడ్రేషన్కి మెకానిజం మనం ఇంతకుముందు తీసుకుంది ఇథైల్ ఆల్కహాల్ కదా, ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని చూద్దాం. CH3 CH2OH CH2OH. ఇక్కడ నేను కాన్సన్ట్రేటెడ్ H2SO4ని తీసుకుంటున్నాను, హీటింగ్. కాన్సన్ట్రేటెడ్ H2SO4 హీటింగ్. అప్పుడు నాకేమొచ్చింది? CH2 డబుల్ బాండ్ CH2 వచ్చింది, వాటర్ మాలిక్యూల్ బయటికి వచ్చేసింది. ఇది రియాక్షన్. ఇప్పుడు దీన్ని ఎట్లా ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఈ H2SO4 ఏమైంది అంటే H+HSO4గా మారింది. అంటే మనకి H+ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర H+ అవైలబుల్గా ఉంది, దీని దగ్గరేమో లోన్ పేర్ ఉంది. ఇప్పుడు ఈ లోన్ పేర్ అనేది ఈ H+కి
డొనేట్ చేస్తుంది. యాజ్ ఏ రిజల్ట్ ఇక్కడ మనకి CHO ఇక్కడ హెచ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక హెచ్ వచ్చింది అంటే H2O అవుతుంది. మరి లోన్ పేరు ఇవ్వడం వల్ల ఏమవుద్ది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లస్ దీని మీద ఉండటం దీనికి సేఫ్ కాదు, స్టేబుల్ ఉండదు స్టెబిలిటీ. కాబట్టి ఇది ఈ బాండ్ని తీసేసుకుంటుంది, ఈ కార్బన్తోని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది బయటికి. అంటే వాటర్ మాలిక్యూల్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంది, ఇది స్లో స్టెప్. ఈ వాటర్ మాలిక్యూల్ వచ్చేది స్లో స్టెప్, డీహైడ్రేషన్ జరిగేది స్లో స్టెప్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది. అది అట్లా వచ్చినప్పుడు కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఇది కార్బోక్యాటయాన్, ఫామ్ అయింది. ఇది ప్రైమరీ కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది. ఇక్కడ సెకండరీ కానీ టెర్షరీ కానీ ఏమైనా వచ్చేది ఉంటే చూసుకుంటుంది ఒకసారి అటు ఇటు, ఇంతకంటే స్టేబుల్గా ఉండగలనా నేనని. ఏమీ లేవు, ఇటు వచ్చిన ప్రైమరీ, ఇక్కడ వచ్చిన ప్రైమరీ. ఒకవేళ సెకండరీ ఛాన్స్ ఉంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. అది ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక హెచ్ దీనికి ఎలక్ట్రాన్స్ ఇచ్చి H+ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు రావాలి సార్ H+ అంటే, ఈ H2SO4లో H+నే వాడినాము, HSO4- ఉంది కదా, దానికి కోపం వస్తుంది. నా H+ తీసుకొని ఏంటి వీళ్ళు అని దాని H+ అది తెచ్చుకుంటుంది. సో ఇదేమో ఈ బాండ్ ఇచ్చేస్తుంది. అంటే అప్పుడు యూ విల్ గెట్ H డబుల్ బాండ్ CH. ఇక్కడ ఈ HSO4- ఇది తీసుకొని H2SO4గా మళ్ళీ మారిపోతుంది ఫైనల్గా. అంటే ఇది క్యాటలిస్ట్ అని ఎందుకంటున్నామంటే, రియాక్షన్కి మొదలయ్యేటప్పుడు ఎట్లా ఉందో ఎండ్ అయినప్పుడు కూడా అట్లే బయటకు వచ్చేస్తుంది అనమాట, ఏమి కెమికల్గా చేంజ్ అవ్వదు. సో ఫైనల్లీ వి గాట్ ఈథీన్. ఇక్కడ కార్బోక్యాటయాన్ ఇంటర్మీడియట్ అంటారు దీన్ని. ఇది కార్బోక్యాటయాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఎన్ని స్టెప్పుల్లో జరిగిందంటే, ఫస్ట్ ఇది ఫామ్ అయింది కార్బోక్యాటయాన్, తర్వాత ఈ స్టెప్లో ఇది. సో ఈ కార్బోక్యాటయాన్ ఫామ్ అవ్వడానికి డీహైడ్రేషన్ జరిగింది, తర్వాత ఇది 2 స్టెప్స్లో జరిగింది రియాక్షన్, 2 స్టెప్స్లో జరిగింది. సో దీని నుంచి ఇది వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి ఇది రావటం ఒక స్టెప్, దీని నుంచి ఇది రావటం రెండో స్టెప్. ఫస్ట్ వాటర్ పోవటము, తర్వాత H+ దీనికి ఇచ్చేయడం, ఇవి 2 స్టెప్స్. బట్ స్లో స్టెప్ అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటే ఇది RDS, రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఒకటే మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒక్క మాలిక్యూల్ మీదనే డిపెండ్ అవుతుంది, H2SO4 మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ ఆల్కహాల్ మీదనే డిపెండ్ అవుతుంది, H2SO4 మీద డిపెండ్ అవ్వదు రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది. సో రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఓన్లీ ఆల్కహాలే ఇన్వాల్వ్ అయింది కాబట్టి E1 మెకానిజంలో జరుగుతుంది. దీంట్లో ఉన్న మెకానిజం ఏమంటారంటే, ఇది E1 మెకానిజం అంటారు. ఈ E1 మెకానిజంలో జరుగుతుంది. E1 మెకానిజం ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, E1 మెకానిజం ఏంటి అని చూస్తే, E1 మెకానిజంలో రియాక్షన్ షుడ్ బి ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ రియాక్షన్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్. ఎట్లా చెప్పారు సార్ అంటే, ఇది ఓన్లీ దీని మీద మాత్రమే, ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా చేస్తారు. రేట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆల్కహాల్ మీద మాత్రమే డిపెండ్ అయింది. ROH అంటే ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయింది అనమాట.
సో కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ అని చెప్తారు. తర్వాత యూనిమాలిక్యులర్ రియాక్షన్, మెయిన్ ఇది యూనిమాలిక్యులర్ అంటే ఒకటే మాలిక్యులారిటీ ఒకటే. స్లో స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో దాన్ని దాని మాలిక్యులారిటీ అంటారు. ఇక్కడ ఒకటే మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది స్లో స్టెప్లో, కార్బోక్యాటైన్ ఫామ్ అయ్యేటప్పుడు ఒకటే మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది యూనిమాలిక్యులర్. ఈ 1 ఉంది చూసారా, ఈ అంటే ఎలిమినేషన్, 1 అంటే మాలిక్యులారిటీ, ఎంత మాలిక్యులారిటీ ఉంది అని చెప్పేది. సో E1 మెకానిజంలో జరిగే రియాక్షన్ దేనికైనా మాలిక్యులారిటీ 1 ఉండాలి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయి ఉండాలి, ఓన్లీ ఆల్కహాల్ మీదనే డిపెండ్ అవుతుంది. తర్వాత ఈ E1 ఎలిమినేషన్ జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా కార్బోక్యాటయాన్ ఇంటర్మీడియట్ ద్వారా జరుగుతాయి. కార్బోక్యాటయాన్ ఇంటర్మీడియట్ ద్వారా జరుగుద్ది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ జరగాలంటే కార్బోక్యాటయాన్ స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి. సో ఇఫ్ ద కార్బోక్యాటయాన్ స్టెబిలిటీ ఈజ్ మోర్, ద రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి మోర్ అనమాట. సో మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ మోర్ ప్రొడక్ట్ విల్ ఫామ్. కాబట్టి కార్బోక్యాటయాన్ ఇంటర్మీడియట్ కాబట్టి రీఅరేంజ్మెంట్ అనేది జరుగుద్ది. రీఅరేంజ్మెంట్ ఏంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్లో చెప్తాను. సో రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్. సో ఈ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది, కార్బోక్యాటైన్ వస్తుంది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్తో E1 మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఆల్కిన్ ప్రిపరేషన్లో ఒకటే ఒక మెథడ్ చెప్పాను, డీహైడ్రేషన్. ఈ E1 మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్కైల్ హాలైడ్ కూడా తీసుకోవచ్చు మనం. వాటర్తోని డీహైడ్రేషన్ కాకుండా E1 మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డీహైడ్రో హాలోజినేషన్ చేసి కూడా ఆల్కిన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో అది అఫ్కోర్స్ E2 మెకానిజం అవుతుంది. E1 మెకానిజంని ఇంకొక ఎగ్జాంపుల్ ఆల్కహాల్దే తీసుకొని నేను మీకు చెప్తాను, ట్రై చేస్తాను.